అందరికీ నమస్కారం. మన స్టాక్ మార్కెట్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను భాస్కర్. ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లు హల్ 4800 వద్ద సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బాయ్ అయింది. అయితే స్టాక్ మాత్రం అదే రెక్టాంగిల్ జోన్‌లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ రెక్టాంగిల్ మిడిల్ 4977 వద్ద సస్టైన్ అవ్వాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఎందుకంటే స్టాక్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఆల్రెడీ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నా కూడా పాజిటివ్లో మూవ్ అవుతూ వచ్చింది. వార్ సీజ్ ఫైర్ విషయం బయటికి రాగానే స్టాక్ కొంత కరెక్షన్కి వెళ్ళి తర్వాత మళ్ళీ అది 4800 వద్ద సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతూ మళ్ళీ అదే రెక్టాంగిల్ జోన్లో ట్రేడ్ అవుతూ వచ్చింది. లాంగర్ టర్మ్ వ్యూలో చూస్తే మాత్రం 4800 4780 బ్రేక్ అవ్వనంత వరకు అప్ సైడ్ ట్రెండ్లో చూడడం చాలా బెటరు. మండే రోజు స్టాక్లో పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే ఫ్రైడేలో 4830 రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ క్లోజింగ్ మాత్రం ప్రీవియస్ సెషన్లో సపోర్ట్గా పనిచేసింది, కానీ ఇప్పుడు అదే ప్రైస్ దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి నిఫ్టీ ఒకవేళ కనుక పాజిటివ్లో మూవ్ అయితే స్టాక్లో అప్సైడ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం నిఫ్టీలో ఏమాత్రం కరెక్షన్ వచ్చినా స్టాక్ మళ్ళీ కింద పడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి సోమవారం హల్లో ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడం బెటర్. ఏమాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనిపించినా వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వడం చాలా ఉత్తమం. నేను చేసిన ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ట్రేడ్ తీసుకునే ముందు మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.